అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి నవంబర్ 14 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మన గురుగారి పేరు వచ్చి శివరామదాసం గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారండి. ఈ గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందుండారండి. వాళ్ళల్లో మేము కూడా ఒకరిమి. మాకున్న సమస్యలను ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఈ రాశివారు ఎక్కడుంటే అక్కడ అదృష్టం అనేది తాండవిస్తుంది. వీరు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఇక ఇంటికి బాగా కలిసి వస్తుంది. తల్లిదండ్రులకి అలాగే గురువులకు కూడా మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తారండి ఈ రాశివారు. అలాగే ఒక మంచి సక్సెస్ అనేది వీరి వెంట ఎప్పుడు కూడా ఉంటుందన్నమాట. ఇక వీరి ఎటు వ్యక్తులు కూడా బాగా కలిసి వస్తుందని చెప్పాలి. అసలు ఏమీ లేనటువంటి పేదవారు కూడా కుబేరులుగా, కోటీశ్వరులుగా మారేటువంటి అవకాశం అనేది ఉంటుందండి. అయితే ఇంత అదృష్టం, ఇంత ఐశ్వర్యము వీరి చుట్టూతో ఉన్నప్పుడు ఎందుకు ఇన్ని సమస్యలు, ఎందుకు ఇన్ని కష్టాలు అంటే కనుక చెప్పాలంటే ఈ రాశి వారందరూ కూడా ఒకే సమస్యతో, ఒకే బాధతో ఎవరు కూడా లేరండి. రకరకాలుగా అంటే ఒక్కొరికి ఒక్కో సమస్య వెంటాడుతూ ఉంటుంది. వారి పరిస్థితిని బట్టి, అలాగే వారు చేసినటువంటి పాపపుణ్యాలను బట్టి. కాబట్టి ఈ రాశి వారు కొంతమంది పేదరికంతో మగ్గిపోతూ ఉంటే, కొంతమంది ఆర్థిక స్తోమత లేక, కొంతమంది ఇబ్బందులు ఎదుర్కొంటూ అన్ని ఉన్నప్పటికీ కూడా మానసిక ప్రశాంతత లేకుండా కొంతమంది ఉంటూ ఇలా రకరకాల కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు. వీరు మనస్తత్వం, కష్టాన్ని నమ్ముకున్నటువంటి గొప్పవారండి. అలాగే ఏదైనా కానీ మాకు ఉందిలే అని చెప్పేసి వీరు ఏ రోజు కూడా ఎగిరిపడడం కానీ, లేదే ఉందిలే అన్న అహంకారం చూపించడం కానీ ఎక్కడ కూడా ఉండదన్నమాట. అలాగే ఈ రాశివారు చాలా ఉన్నోళ్ళని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పడం లేదండి. కొంతమంది మధ్యతరగతి వాళ్ళు ఉండొచ్చు, లేని వాళ్ళు ఉండొచ్చు, కాస్త పేదవాళ్ళు ఉండొచ్చు. కానీ ఇవాళ రోజున మీరు ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా, ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా మీ లైఫ్లో మీరు ఉన్న స్థితికి అయితే తప్పకుండా ఎదుగుతారు. అయితే ఇది మాత్రం రాసి పెట్టుకోండి. ఈ రాశి వారికి రేపటి రోజున లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం అనేది మీపై ఎక్కువ కనిపిస్తుంది. అలాగే మీరు దైవాన్ని కూడా బాగా గట్టిగా నమ్ముకున్నటువంటి వ్యక్తులు. అయితే చేతనైనంత వరకు మీరు దైవానికి దగ్గరగా ఉంటారు. అలాగే భగవంతుడి పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇళ్ళల్లో అవ్వచ్చు, లేదా వ్యాపార స్థలంలో అవ్వచ్చు, లేదంటే మనసులో అయినా కానీ దైవనామస్మరణ చేసుకుంటూ ఇలా దైవానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా, అన్ని నియమాలు కూడా ఖచ్చితంగా పాటిస్తూ ఉంటారు. అలాగే దేవాలయాలు కూడా సందర్శిస్తూ ఉంటారు. వీరికి అవకాశం కుదిరినప్పుడల్లా కూర్చుకొని మరి ప్రత్యేకమైనటువంటి కొన్ని రోజుల్లో దేవాలయాలకు కూడా వెళ్ళేటువంటి అవకాశాలు కూడా వీరికి ఎక్కువగానే ఉన్నాయండి. అంటే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారన్నమాట. ఎంత ఉన్నప్పటికీ కూడా భగవంతుణ్ణి ఎప్పుడు కూడా శరణు వేడుకుంటూ ఉంటారు. అయితే ఈ రాశివారు ఇవాళ రోజున మనం ఇలా ఉన్నామంటే దానికి కారణం భగవంతుడు అని చెప్పి ప్రతిసారి కూడా భగవంతుని నమ్ముకునే ఏ పనైనా కానీ స్టార్ట్ చేస్తూ ఉంటారండి. ఇక జీవితంలో ఒక మంచి పట్టుదల, ఆశ కలిగిన వ్యక్తులు తెలివైన వారు. అయితే వీరి జీవితంలో రేపటి రోజున ఒక ప్రత్యేకమైన వ్యక్తి ద్వారా, అది కూడా రేపటి రోజున అనేటువంటి వ్యక్తి వీరి జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. అంటే వీరిలో కొంతమంది ఆల్రెడీ ఈ రాశి వారితో ఫ్రెండ్షిప్ చేసి ఉండొచ్చు, ఆల్రెడీ కొంత వీళ్ళకి దగ్గరైన వాళ్ళు ఉండొచ్చు. కానీ రేపటి రోజున మాత్రము మీరు ఈ అనే వ్యక్తి వంటి వారికి యుక్త వయసులో ఉన్నప్పుడు అండి ఈ వ్యక్తి యొక్క ప్రవేశం అనేది జరుగుతుందన్నమాట. అంటే వీరు కొంచెం చదువులై పూర్తయి కాస్త ఇప్పుడే లైఫ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఒక మంచి యుక్త వయసుకు వస్తూ ఉంటారు కదా. ఆ వయసులో వారికి రేపటి రోజున అనేటువంటి వ్యక్తితో పరిచయం అనేది ఏర్పడుతుంది. అయితే ఏంటంటే ఈ రాశివారు చూడడానికి కూడా చాలా చక్కగా ఆకర్షణీయంగా ఉంటారు. అంటే అటు ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ముందు వీరిని ఎవరైనా సరే చూస్తే ఇక వీళ్ళని చూస్తూనే అన్నట్లుగా అనిపిస్తుంది. మనసులో ఎవరికైనా కానీ అలా అనిపిస్తుందండి.
అలా మనసును కూడా ఆకర్షించేటువంటి గొప్ప అందం, ప్రేమ, అలాగే వీరి మాట తీరు ఇలా ఏదైనా కావచ్చు ఎదుటి వాళ్ళను ఇట్టే ఆకర్షించేలా ఉంటాయి. ఇక వీరిని చూస్తే రెప్ప తిప్పుకోలేనంత అందంగా ఉంటారు. కనుచూపు కూడా తిప్పుకోలేరు వీళ్ళు. ఇక వీళ్ళు ఖచ్చితంగా అంటే ఇంత బాగున్నారేంటి అని చెప్పేసి ఎదుటివారికి కూడా కుళ్ళు కరిగేటువంటి విధంగా ఉంటారనమాట. అంత చక్కని రూప లావణ్యం కలిగి ఉంటారు. అలా ఈ రాశివారు అంత అందంగా ఉండటం అనేది కూడా ఈ వ్యక్తి కంట్లో పడడం అనేది కూడా జరిగిద్ది. అది కూడా ఆర్ అనేటువంటి వ్యక్తి ద్వారా. మామూలుగా అయితే అందరికీ ఎలాగైనా నచ్చుతారండి, కానీ ఈ రాశివారు ఏంటంటే ఈ ఆర్ అనేటువంటి వ్యక్తికి ఇంకా ఎక్కువ నచ్చుతారు. అయితే ఈ ఆర్ అనేటువంటి వ్యక్తి ఒకానొక సందర్భంలో వీరిని చూడడం అనేది కూడా జరిగింది. ఇక చూసిన దగ్గర నుండి వీరిని మర్చిపోలేకపోవడము, ఎలాగైనా వీరితో పరిచయం పెంచుకోవాలి, మాట్లాడాలని చెప్పేసి చాలా రకాలుగా ఆ వ్యక్తి ప్రయత్నించడం జరిగింది. అయితే ఖచ్చితంగా రేపటి రోజున ఆ లెటర్ మీద ఉన్నటువంటి పేరుతో ఎవరైతే మీరు పరిచయమై ఉంటారో, లేదంటే అంతకుముందు పరిచయమైన వ్యక్తులే కావచ్చు, వారి ద్వారా మీకు వారి మనసులో ఉన్నటువంటి మాటను రేపటి రోజు మీరు వింటా అని చెప్పుకోవచ్చు. అది ప్రేమ బంధం కావచ్చు, లేదంటే స్నేహబంధం కావచ్చు, లేదంటే మీ జీవితంలో ఒక ఇంపార్టెంట్ బంధం అనేది వారు కలిగించబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇక రేపటి రోజున మీకు చాలా రోజుల నుండి ఒక మంచి స్థాయికి రావాలని చెప్పి చాలా కలలు కలటువంటి వారికి రేపటి రోజున ఉద్యోగ అవకాశాలు కానీ, లేదంటే ఉద్యోగంలో ఆల్రెడీ ఉన్న వారికి మంచి అవకాశం రావడం కానీ జరుగుతుంది. అలాగే రేపటి రోజు మీతో కొంతమంది వ్యక్తులు చాలా రోజుల నుండి మాట్లాడకుండా మీకు దూరమైన వ్యక్తులు కూడా మీతో మాట్లాడే ఛాన్స్ అయితే ఉన్నాయి. అలాగే ఆ వ్యక్తి మీతో మరలా తిరిగి మాట్లాడడం అనేది మీరు కలలో కూడా మీరు ఊహించినటువంటి విషయంగా రేపటి రోజు మీకు అనిపిస్తుంది. అంటే వారు మీతో మాట్లాడడం వలన మీ మనసు చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందని చెప్పొచ్చండి. రేపటి రోజున వారి వల్ల మీ మనసు అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉండబోతుందనే చెప్పొచ్చు. అలాగే గత కొంతకాలంగా మిమ్మల్ని వేసినటువంటి అప్పుల బాధత కొంత మీకు తగ్గుముఖం పట్టినట్లుగా కూడా అనిపిస్తుంది. ఇక అలాగే రేపటి రోజున ఒక కరెక్ట్ పర్సన్ అనే వ్యక్తి మీ చుట్టూతా ఉండి మీకు అన్ని విధాలుగా కూడా సహాయ సహకారాలు, అలాగే వారు ఇచ్చేటువంటి సలహాలు మీకు నచ్చడము, ఆ సలహా ద్వారా మీరు ఏ పనులైనా కానీ విజయం సాధించడం లాంటివి జరుగుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో రేపటి రోజున చాలా గొప్ప లాభాలు గణించబోతున్నారు. అయితే రేపటి రోజు మీరు ధనలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి, అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు చేసుకోండి. అమ్మవారికి కుంకుమ ఏదైతే ఉంటుందో ఆ కుంకుమతో అమ్మవారికి కుంకుమార్చన చేసుకోండి. అలాగే రేపటి రోజున అమ్మవారికి పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించండి. ధనలక్ష్మీదేవి యొక్క నామాన్ని రేపటి రోజున మీరు పఠించడం వలన, మీకు బయటకు వెళ్ళే ముందు అమ్మవారిని నామస్మరణ చేసి వెళ్ళడం వలన రేపటి రోజున మీకు అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేసి బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా మీ యొక్క జీవిత భాగస్వామి నుండి ఏదైనా మీకు కావాల్సినటువంటి సలహాలను, అలాగే మీకు సంబంధించినటువంటి విషయాలు ఏదైతే మీరు బాగా మానసికపరమైన ఒత్తిడికి గురవుతున్నటువంటి విషయాలను ఆమెతో పంచుకోవడం, వారి ద్వారా తీసుకున్నటువంటి సలహాలని కూడా రేపటి రోజు మీకు మనశ్శాంతిని ఇస్తాయి. అలాగే రేపటి రోజు తప్పు చేయకుండా కూడా ఒక శిక్ష అనిపించినటువంటి ఒక నింద అనేది మీకు కలగబోతుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఏ తప్పు చేయకుండా కూడా కొంతమంది వ్యక్తుల ద్వారా మీరు ఈ తప్పు చేశారనేటువంటి మీద మీ మీద పడవచ్చు. అంటే అది ఆఫీసులో కావచ్చు, లేదంటే మీరు పనిచేసే చోట కావచ్చు, ఇలా ఎక్కడైనా కానీ మీరు చేయనటువంటి తప్పుకు మీరు రేపటి రోజు శిక్షను అనుభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి. అలాగే ప్రతిదీ కూడా కళ్ళతో చూస్తుంది, చెవులతో ఉండేది ప్రతిదీ కూడా నిజం అని చెప్పేసి అనుకొని ఎదుటి వ్యక్తి మనిషి యొక్క మనస్తత్వాన్ని, క్యారెక్టర్ని డిసైడ్ చేయకూడదు. కాబట్టి మీరు రేపటి రోజున కొంత కోపాన్ని తగ్గించుకోవాలి. నిప్పు లేకుండా పొగ తెప్పిస్తున్నారన్న కొంతమంది ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరే కాపాడుకోవాలి. ఎందుకంటే మీరు కుటుంబ బరుబాతలు ఎక్కువగా కూడా మోస్తూ ఉంటారు. కుటుంబం అంటే ప్రాణం ఇస్తారు. కాబట్టి అటువంటి కుటుంబంతో కలహాలను సృష్టించాలని చెప్పి కొంతమంది వ్యక్తులు మీకు రకరకాలుగా లేనిపోని విషయాలు చెప్తూ మిమ్మల్ని ఏదో విధంగా అంటే కొంచెం బాధ పెట్టాలని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తులకి కొంచెం మీరు దూరంగా ఉండాలి. ఆ వ్యక్తులు ఇక రేపటి రోజున కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మాటను కూడా గౌరవిస్తారు. అలాగే సోదర వర్గం నుండి ఏదైతే మీకు గతంలో ఎదురైనటువంటి చిన్నపాటి లోపాలు కానీ అవి కూడా రేపటి రోజున సరి చేసుకునేటువంటి బంధాన్ని నిలబెట్టుకుంటారు. బంధానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే రేపటి రోజున వీరి యొక్క లక్ ఏంటంటే దేని గురించి అయితే ఇక మీకు ఆ పని మీకు సక్సెస్ అనేది అవ్వదు అని చెప్పి పక్కన పెట్టినటువంటి పనిలో కూడా రేపటి రోజున కొంతైనా కానీ 1% అయినా కానీ అందులో మీకు లాభం రావడం కానీ, అందులో మీకు ఏదైనా కొత్తదనం కనిపించడం కానీ జరుగుతుంది. తిరిగి మరలా దాన్ని స్టార్ట్ చేస్తారనమాట. అలాగే ఆ విధంగా దానివల్ల మీకు ముందు రోజుల్లో మరింత అదృష్టం లాంటిది తప్పకుండా కలుగుతుంది.
కలుగుతుంది. మంచితనమే మిమ్మల్ని కాపాడుతూ వస్తుందండి. ఈ విషయంలో మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అలాగే దైవాన్ని పూర్తిగా నమ్మేటువంటి వ్యక్తులు మీరు కాబట్టి దైవం మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. ఈ విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక అలాగే వీళ్ళు ఎప్పుడు కూడా తృప్తిగా మనశ్శాంతిగా ఉంటారండి. ఉన్న దాంట్లో జీవిస్తూ సంతోషంగా, అంటే లేనిపోయిన ఆస్తో అంటే మాకు అది కావాలి ఇది కావాలని చూసి మేము కొనాలి అది కొనాలని చెప్పి ఎప్పుడు కూడా అనుకోరు. ఉన్న దాంట్లోనే చాలా తృప్తిగా జీవిస్తూ ఉంటారు. కాబట్టి మీకు చాలా అంటే చాలా మనశ్శాంతి ఎక్కువగా ఉంటుంది. అలాగే జీవితంలో ప్రతి క్షణాన్ని కూడా ఆస్వాదిస్తూ అలాగే ఉపయోగించుకుంటూ తెలివితో ప్రతి క్షణాన్ని ఆనందంగా గడపగలిగినటువంటి తెలివి టాలెంట్ అనేది మీకు ఎక్కువగా సొంతమని చెప్పుకోవచ్చు. ఎంతమంది ఉంటారండి, కానీ అందరూ కూడా జీవితాన్ని ఆనందంగా గడపలేరు కదా. కానీ ఏంటంటే మీరు మాత్రం లైఫ్ని చాలా పూర్తిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ టాలెంట్ అనేది మీకు ఎక్కువగా ఉంది. మరి ఈ విషయంలో రేపటి రోజున ఆ వ్యక్తితో మీకు ఉన్నటువంటి పరిచయం అనేది మరింత ఎక్కువగా రెట్టింపోతుంది. కాబట్టి ఆ వ్యక్తి ద్వారా మీకు మీ జీవితంలో మరింత ఎక్కువగా ఆ వ్యక్తి అనేవారు ప్రధాన పాత్రను కూడా పోషించబోతున్నారు. ఇక వ్యాపార పరంగా, ఆరోగ్యపరంగా, అలాగే ఆర్థిక పరంగా కూడా అన్ని రంగాల వారికి చెందిన వారికి కూడా రేపటి రోజున సానుకూలమైన మిశ్రమ ఫలితాలు అయితే మీ జాతకంలో కనిపిస్తున్నాయండి. అయితే మరి రేపటి రోజున ఈ వ్యక్తులకు మాత్రం దూరంగా ఉండాలి. అలాగే ఏ వ్యక్తులకు వార్నింగ్ ఇవ్వాలి, అలాగే ఏ విషయంలో మీరు కోపాన్ని తగ్గించుకోవడానికి, ఏ బంధాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో మీరు విఫలం కాకుండా ఉన్నటువంటి విషయానికి, అలాగే ఏ దేవతను చేసుకుంటే రేపటి రోజు మీకు మరింత శుభప్రదంగా ఉండేది తెలుస్తున్నా కదండి. రేపు మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.